పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనం ఈ లోకములో జీవించటానికి మన జీవితంలో ఎదురయ్యేటువంటి ఆత్మీయమైన లౌకికమైన సవాళ్ళని బలంగా ఎదుర్కోవడానికి దేవుడే స్వయంగా మనకిచ్చినటువంటి, తోడుగా ఇచ్చినటువంటి మహాశక్తివంతమైన నామం యేసు ప్రభు యొక్క పరిశుద్ధ నామము. ఈ భూమి మీద చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు జన్మించారు. చాలామంది గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. కానీ ఈ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న పేర్లన్నీ కూడా ఆయన నామం ముందు నిలబడలేవు. అలెగ్జాండర్ మహారాజు అని ఇప్పటికీ కూడా కొంతమందిని చెప్పుకుంటున్నాం. చరిత్రలో నిలిచిపోయినటువంటి నామంగా మనందరము కూడా పిలుచుకుంటున్నాం. అయినా కానీ ప్రియులారా, యేసయ్య నామం ముందు అన్ని నామాలు కూడా దిగదుడిపే. చెప్పినట్లుగా చరిత్రలో ఎంతోమంది రాజులు వచ్చారు. కైజర్ లాంటి వాడు, రోమును పరిపాలించినటువంటి, లేకపోతే ఇదిగో ఐగుప్తును పరిపాలించిన ఫరో లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప రాజులు వచ్చారు. మన భారతదేశానికి వస్తే పురుషోత్తముడు, లేకపోతే అశోకుడు, లేకపోతే చిత్రగుప్తుడు అనేటువంటి వాళ్ళు చాలామంది వచ్చారు. కానీ వీళ్ళ పేర్లు ఒక కాలానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి పరిమితమై ఉంటాయి. కానీ ఆయన నామం సకల లోకాలకి, సకల ప్రాంతాలకి ఆ నామమే శక్తివంతమైన నామం. ప్రియులారా, ఆ నామానికి మించినటువంటి నామం మరొకటి ఈ భూమి మీద లేదు. దీన్ని మనం గ్రహించుదాం. దేవుని యొక్క వాక్యాన్ని, క్రీస్తునాథుని యొక్క నామములో ఉన్నటువంటి యేసయ్య నామములో ఉన్న శక్తిని తెలుసుకోవటానికి నేను మీ ముందు 3 ముఖ్యమైనటువంటి వాక్యాలు ఉంచాలి అనుకున్నాను. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు పేతురు, నా వద్ద వెండి బంగారం ఏమీ లేదు, నాకు ఉన్నదానని నీకు ఇచ్చేదను. నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడువుము అని పలికి, పేతురు వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు మడమలు బలపడగా వాడు ఎగిరి గంతు వేసి నిలువబడి అటునిటు నడువసాగెను. ప్రియులారా, పేతురు గారు, యోహాను గారు అపోస్తలులు యేసు ప్రభు మరణించి ఉత్థానమై మోక్షారోహణమైన తరువాత అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మని పొందుకున్నారు మిగిలిన అపోస్తులతో పాటు, మరియ తల్లితో పాటు. ఆ తరువాత అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయములో ఒకనాటి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతములో యెరూషలేము దేవాలయంలోనికి ప్రార్థన చేసుకోవటానికి వెళుతుండగా, ఆ యెరూషలేము దేవాలయానికి అందమైనది అనే ద్వారం వద్ద పుట్టుకుంటివాడు, ఎవరండి? పుట్టుకతోటే ఆ యొక్క అంగవైకల్యం కలిగినటువంటి వాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో పేతురు గారు అతన్ని పలకరించి తన వైపు చూడమన్నారు. అప్పుడేం జరిగిందో ఒకసారి విందాం ప్రియులారా. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 4వ వచనము. అప్పుడు వారు సూటిగా అతని వంక చూచరి, పిమ్మట పేతురు, నా వైపు చూడుము అని చెప్పగా, వారేమైనా ఇత్తురేమో అను ఆశతో వాడు వారి వంక చూశాను. కానీ పేతురు గారు ఏం చేశారు? అతనికి ఏదన్నా భిక్షమిస్తాడేమో అనుకున్నాడు. పేతురు గారు ఏమన్నారంటే, నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, నాకున్నదానని నీకు ఇస్తానని పలికి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, ఎవరి నామములో? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నువ్వు లేచి నడవమని చెప్పి చెయ్యి పట్టుకొని లేపాడు. ఆశ్చర్యం, అద్భుతం. పుట్టుకతోటే కుంటివాడిగా జన్మించినటువంటి ఆ కుర్రవాడు, ఆ వ్యక్తి ప్రియులారా, అతని వయసు మనకి ఇక్కడ రాయబడలేదండి. ఆ వ్యక్తి ఒక్కసారిగా జీవితంలో మొట్టమొదటిసారిగా లేచి నిలబడ్డాడు. అది యేసయ్య నామములో.
అది యేసయ్య నామానికి ఉన్న శక్తి. లేచి నిలబడటం మాత్రమే కాదు కానీ గంతులు వేయటం, అటు ఇటు తిరగటం, దేవుని నామాన్ని స్తుతించటం ప్రారంభించాడు. వాడు ఎగిరి గంతులు వేసి నిలవబడి అటునిటి నడువసాగెను. అంతటా వాడు నడుచుచు గంతులు వేయిస్తూ దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయములోనికి పోయెను. ఈ మాట చాలా ముఖ్యమైనటువంటిది. ప్రియులారా, అప్పటి వరకు దేవాలయం వెలుపల ఉన్నటువంటి వాడు, అప్పటి వరకు ఇతరుల మీద ఆధారపడినటువంటి వాడు అప్పుడు దేవాలయంలో అడుగు పెడుతున్నాడు. ప్రియులారా, ఈ మాట చాలా ముఖ్యమైనటువంటిది. అప్పటి వరకు దేవాలయం వెలుపల, దేవాలయం యొక్క ఆ ముఖద్వారము దగ్గర బయట ప్రక్కన ఉన్నటువంటి వాడు దేవుని కృపని, యేసయ్య కృపను పొందుకున్న తర్వాత దేవాలయం లోపలకు అడుగుపెట్టేటి కృపను పొందుతున్నారు. అది యేసు నామములో జరుగుతుంది. శక్తి కలిగిన, మహిమ కలిగినటువంటి యేసయ్య నామములో జరుగుతుంది. ప్రియులారా, ఈ సందర్భంగా మీకు మరొక వాక్యాన్ని చదివి వినిపించాలి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయములో పౌలు గారు, సిలాసులు ఇద్దరూ కూడా, వారితో పాటు లూకా గారు కూడా ఉన్నారు. ఈ వాక్యాన్ని రాసిన లూకా గారు కూడా ఉన్నారు. వారు ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళుతున్నారు, ప్రజల దగ్గరికి వెళుతున్నారు, దేవుని యొక్క సువార్తను బోధిస్తున్నారు. అయితే ఒక బాలిక, మామూలు బాలిక కాదండి, దయ్యం పట్టినట్లు బాలిక ఆ పౌలు గారిని, సిలాసులను చూచి ఏమంటుందంటే, వీరెవరో నాకు తెలుసు, వీరు దేవుని పవిత్ర మూర్తులు, మీరు ఏ విధముగా రక్షించబడతారో వీరు మీకు చెప్పగలరు అని చెప్తుందండి. వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 17వ వచనములో, ఆమె పౌలును వెంబడించి, ఈ మనుషులు మహోన్నతుడైన సర్వేశ్వరుని సేవకులు, మీరు ఎట్లు రక్షించబడగలరో వీరు మీకు తెలియజేయుదురు అని బిగ్గరగా అరుచుచుంది. రోజు ఇదే పని చేస్తుంది, అరుస్తుంది ఆ అమ్మాయి. ఆమె పెక్కు దినములో అట్లే అరుచుచుండెను. పౌలు విసుగు చెంది వెనకకు తిరిగి, ప్లీజ్ పే అటెన్షన్, శ్రద్ధగా వినండి బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున నీవు ఈమె నుండి వెడలిపొమ్ము అని ఆజ్ఞాపించుచున్నాను అని దయ్యముతో చెప్పగా తక్షణమే అది ఆమెను విడిచిపోయెను. ప్రియ దేవుని బిడ్డ, నీకు ఒక శక్తి కలిగిన, మహిమ కలిగిన నామాన్ని దేవుడిచ్చాడు. ఒక మహా అద్భుతమైన నామాన్ని నీ జీవితంలో ఎటువంటి సవాళ్లను ఎదుర్కోవటానికైనా, ఎటువంటి సమస్య నుండి బయటపడటానికైనా దేవుడు ఒక పేరునిచ్చాడు నీకో. దానిని నువ్వు ఎంతవరకు విశ్వసిస్తున్నావు, ఎంతవరకు నీ అవసరతలతో వినియోగించవలసిన రీతిలో నువ్వు వినియోగిస్తున్నావు. ఆ నామమే మహాశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం. ఆ యేసయ్య నామములో ఈ బాలికను విడిచిపోము అనగానే ఆ సాతానుడు విడిచి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, శక్తి పౌలు గారిలో లేదు, శక్తి పౌలు గారు వినియోగించినట్టు నామములో ఉంది. అదే యేసయ్య పరిశుద్ధ నామం. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో సవాళ్ళు వస్తున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు, కష్టాలు వస్తున్నప్పుడు నీవు ఈ నామాన్ని ఎంతవరకు వినియోగిస్తున్నావు? ప్రారంభంలో మీతో చెప్పాను, ఈ లోకములో చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టారు. ఈ మధ్యకాలంలో మన దేశానికి ఒక ఫుట్బాల్ ప్లేయర్, ఎట్లాంటి వాడు కాదండి, చాలా గొప్ప ఫుట్బాల్ ప్లేయర్, వరల్డ్ నెంబర్ 1, 2 అనొచ్చండి. ఆయన వచ్చాడు. ఆయన మన హైదరాబాదు కూడా రావటం జరిగింది. ఆ రోజున హైదరాబాదులో గ్రౌండ్స్లో అతను పెద్ద ఆడింది లేదు, ఏం లేదు, ప్రజలకు అభివాదం చేశాడు, చిన్న చిన్న కిక్కులు చేశాడు ఫుట్బాల్ని. కానీ ఆ రోజు ఆ స్టేడియం అంతా కూడా మారుమోగిపోయింది. మెస్సీ మెస్సీ మెస్సీ, లియోనల్ మెస్సీ, మెస్సీ మంత్రంగా మారిపోయింది. కానీ బిడ్డలారా, ఒక్కసారి యేసయ్యని మెచ్చుకునేటువంటి, యేసయ్యని మెచ్చుకోవటం కాదండి, ఆరాధించే మనందరము కూడా ఇంకా ఎంత ఎక్కువగా ప్రియ దేవుని బిడ్డలారా ఆయన నామాన్ని మనం పొగడాలి, ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచాలి, ఆత్మపరిశీలన చేసుకోండి. నిజమే, లియోనల్ మెస్సీ ఫుట్బాల్ మాంత్రికుడు, అందులో డౌట్ లేదు. అయితే
ఆయన కంటే ముందు పిల్ల డిగో మెరడోనా, లేకపోతే ఆయన సమకాలికుడైనటువంటి ఇంకొక కొంతమంది ఉండొచ్చండి. చాలా గొప్పవాళ్ళు ఉన్నారు, స్పెయిన్ దేశం నుంచి ఇంకా ఉన్నారు. ఆయన సమకాలికులు, ఆయనతో పాటు పోటీ పడగలిగినటువంటి వారు. కానీ బిడ్డలారా, వీరి పేరు, వీరి ప్రఖ్యాతి అనేటువంటిది ఒక కాలానికి పరిమితమైనటువంటిది, ఒక విషయానికి పరిమితమైనటువంటిది. కానీ నీవు నేను ఆరాధిస్తున్నటువంటి ఆ నిజ దేవుడు, ఆ యేసయ్య ప్రియులారా, ఆ నామం మహాశక్తివంతమైనటువంటిది. నీ జీవితంలో శ్రమలు వస్తున్నప్పుడు, నీ జీవితంలో బాధలు వస్తున్నప్పుడు, నీ జీవితంలో కష్టాలు వస్తున్నప్పుడు నీవు యేసయ్య నామాన్ని వాడవలసిన రీతిలో, వినియోగించవలసిన రీతిలో వినియోగిస్తున్నావా? ఆత్మ పరిశీలన చేసుకో. నిన్ను నీవు అడుగు. నిజమే ప్రియులకు దేవుని బిడ్డలారా, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒక మానవ మాత్రుడు అంటే లియోనల్ మెస్సీ, ఆయన పేరు పొగడొద్దని నేను అంటలేదండి. నేను కూడా స్పోర్ట్స్ని బాగా ఇష్టపడే వ్యక్తిని. ప్రతిరోజు కూడా ఎప్పుడో ఒక సమయంలో నేను ఎక్సర్సైజ్ అంటే ఏదో ఒక గేమ్ ఆడుతుండే మనిషినండి. కానీ బిడ్డలారా, యేసయ్య నామం ఇంకా ఎంత గొప్పది దేవుడు మనకిచ్చాడు. నా జీవితంలో ఒక సుమారుగా 7 సంవత్సరాల క్రితం జరిగి ఉంటుందండి. నేను తేలప్రోలులో విచారణ గురువుగా పనిచేస్తుండగా ఒక రోజున కారులో విజయవాడ రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ తేలప్రోలు దాటిన వెంటనే పొట్టిపాడు టోల్ ప్లాజా ఉంటుందండి. అక్కడ కార్లు టోల్ కట్టాలి, రావాలి. ఆ రోజుల్లో ఇప్పుడు నాటికి ఫాస్ట్ ట్యాగ్ లేదండి, డబ్బులు పే చేయటమే. కాబట్టి నాకు ముందు ఒక కారు, బెంజ్ కారు అండి, చాలా ఖరీదైన కారు ఆగి ఉంది ఆ టోల్ ప్లాజా దగ్గర. ఎంతసేపు ఆగినా కానీ అది కదలట్లా. అంతలోకి ఒక 25 నుంచి 30 మధ్యలో వయసు ఉంటుంది. ఒక అమ్మాయి దిగి ఆ టోల్ ప్లాజాలో డబ్బులు కట్టిస్తున్నటువంటి ఆ ఉద్యోగస్తుడితో గొడవ పెట్టుకోవటం ప్రారంభించింది. నేను కూడా ఏంది ఇంతసేపటి కదలట్లేదని నేను కూడా దిగాను కిందికి. దిగిన తర్వాత ఆ అమ్మాయి వాదిస్తుంది. అసలు నువ్వెవరు అనుకుంటున్నావు? చిటికలేసి మరి, నేనెవరు అనుకుంటున్నావు? మా నాన్న పేరు చెప్తా నువ్వు హడలిపోతావు. మేడం, నాదేముందంటే నేను ఉద్యోగస్తుడిని మేడం, నన్ను ఏదైతే చెయ్యమంటారో అది నేను చెయ్యాలి. గేట్ పైకెత్తో, చాలా గట్టిగా వాదిస్తుంది ఆ అమ్మాయి. అలా కాదు మేడం, మీరు డబ్బులు కట్టాలి మేడం, మీకు ఫ్రీ పాస్ లేదు మేడం. నేనెవరు అనుకుంటున్నావు? మా నాన్న పేరు చెప్తే నువ్వు భయపడిపోతావు, వీళ్ళందరూ భయపడిపోతారు. అంతలోకి అందరూ మూగారు అక్కడ. ఏంటి ఆమె చెప్పింది చివరికి? మా నాన్న ఒక ఎమ్మెల్యే అన్నది. నాకు ఇంకా సరిగా గుర్తుకోలేదండి, జరిగిన సంఘటన మాత్రం బాగా గుర్తుంది. మా నాన్న ఎమ్మెల్యే, ఏమనుకుంటున్నావు? మర్యాద గేటు పైకి. అలా కాదు మేడం, మా ఉద్యోగాలు పోతాయి. ఊరుకోట్లా. మా నాన్న ఎవరు అనుకుంటున్నావు? మా నాన్న పేరు ఏమనుకుంటున్నావు? మా నాన్న పేరు చెప్తే అడలిపోతావు అంటుంది. సరే, తర్వాత ఆ టోల్ ప్లాజా వాళ్ళు వచ్చారు, ఏదో సర్ది చెప్పారు, ఆమె వెళ్ళిపోయింది ఆమె దారిన. నేను తర్వాత బయలుదేరి వస్తున్నాను. ఒక్కసారిగా నా మనసులో ఒక తలంపు, ఒక ఆలోచన, ఒక ధ్యానం. ఈ అనంత విశ్వములో ప్రియులారా, ఒక ఎమ్మెల్యే, మనం చంద్రమండలానికి వెళ్ళి భూమిని చూస్తే చిన్న ఇంత కనపడుద్దండి. ఒక నియోజకవర్గం ఒక చిన్న ఇసుక రేణులా కనపడుద్ది. ఆ బిడ్డే మా నాన్న ఎవరు అనుకుంటున్నావు, ఆయన పేరు ఏమనుకుంటున్నావు అని చెప్పగలిగితే, నేను నా యేసయ్య, నా తండ్రి, మహాశక్తివంతుడు, సకల లోకాలని కలుగజేసినటువంటి నా యేసయ్య, ఆయన నామాన్ని చెబితే సైతానులు గడగడ పారిపోయేటువంటివి, ఆయన నామములో స్వస్థతలు ఇచ్చేటువంటి వాడు, ఆయన నామంలో సకలము సాధ్యమయ్యేటువంటిది. ఇదిగో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు పలికినట్లుగా భూపర పాతాళ లోకములో కూడా సకల మానవుడు మోకాళ్ళు వంచి ఆరాధించవలసినటువంటి ఆ యేసయ్య నామం దేవుడు నాకు తోడుగా ఇచ్చాడు కదా. నేను ఈ నామాన్ని ఎంతవరకు వినియోగిస్తున్నా, నా జీవితంలో ఎంతవరకు వినియోగిస్తున్నా? క్రైస్తవులమైన మనకి చిన్న జబ్బు రాగానే, చిన్న కష్టం రాగానే
ఆ తాయెత్తులు, ఆ మంత్రాలు, ఆ దిష్టులు, ఆ చేతబడులు, వాటిని చేయించటం, బుద్ధి ఉందా మనకి ప్రియులారా? దేవుడు నీకు మహాశక్తివంతమైన నామాన్ని ఇచ్చాడు. నేను ఆ మాట అన్నది అందరి గురించి కాదండోయ్, నా మీద కోప్పడమాకండి. ఎవరైతే ఆ యేసయ్య నాకున్నాడని చెప్పుకుంటూనే, క్రైస్తవుని అని చెప్పుకుంటానే, ఆ యేసయ్యలో ఉన్నటి శక్తిని, ఆ యేసయ్య నామములో ఉన్న మహిమను గుర్తించకుండా ఆ తాయెత్తుల వెంట, తంత్రమంత్రాల వెంట పరిగెట్టుకుంటా డబ్బులు తగలేసుకునేటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను బిడ్డలారా. నిన్ను రక్షించినటువంటి యేసయ్య నిన్ను కాపాడటానికి తన లోకాన్ని, తన సుఖాన్ని, తన యొక్క సింహాసనాన్ని విడిచి ఈ లోకానికి దిగి వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు నామం ఎంత శక్తివంతమనేది అనుకుంటున్నావు? ఆయన నామములో ఉన్న శక్తిని ఏనాడన నువ్వు అనుభవపూర్వకంగా విన్నావా? అనుభవించావా? నీ జీవితంలో ఒక కష్టం వచ్చినప్పుడు, నీ జీవితంలో ఒక శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నీవు ఆయన నామాన్ని ఉచ్చరించి ప్రార్థన చేశావా? ఆయన నామములో వేడుకుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య నామం సకల సృష్టిలో కూడా మహాశక్తివంతమైనటువంటిది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో ఏమని రాయబడి ఉంటుంది? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఏ విధముగా యేసు ప్రభు తనను తాను తగ్గించుకున్నాడు, రిక్తును చేశాడని చదువుకుంటాం. అదే అధ్యాయం 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 10వ వచనం నుంచి మనం చదువుకుంటే, అందువలననే పరలోక, భూలోక, పాతాళ లోకమునందు సమస్త జీవులు యేసుక్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావాలి. ప్రియులారా, యేసయ్య నామాన్ని గురించి మాట్లాడేటప్పుడు మనం రోషముతో మాట్లాడాలి. మనము మహాశక్తివంతుడైన దేవుని యొక్క పిల్లలం, బిడ్డలం, మరిచిపోకూడదు. బాధ కలిగించేది ఏమిటి అంటే, అంత శక్తివంతుడైన దేవుని యొక్క బిడ్డలమైన మనం ఉండి ఆయన నామాన్ని కొన్నిసార్లు అసలు వినియోగించకుండా మనం బ్రతుకుతున్నామండి. నీ జీవితంలో ఏ కష్టం ఉన్నా కానీ, నీ జీవితంలో ఏ సవాలు ఉన్నా కానీ, నీ జీవితంలో ఏ శ్రమ ఉన్నా కానీ, ఆయన నామములో ప్రార్థన చేయి, ఆయన నామములో వేడుకో. దేవుని యొక్క మహిమను చూస్తావు, దేవుని యొక్క అద్భుతాన్ని చూస్తావు. ప్రియులారా, స్వయంగా యేసు ప్రభువే అంటున్నాడు, నా నామం పేరిట తండ్రిని వేడుకోండి, ఇస్తాడో. ఎందుకని ఇస్తాడు? ఆయన పెట్టుకున్న పేరు కాబట్టి, ఆయన ఎంచుకున్న పేరు కాబట్టి, ఆ ఎంచుకున్న పేరులో తన కుమారుడికి పెట్టుకున్న పేరు కాబట్టి ఆ నామములో అడిగితే తప్పనిసరిగా ఇస్తాడు పరలోక తండ్రి. ఏమంటున్నాడు? యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనములో స్వయముగా యేసయ్య మనకు నేర్పిస్తున్నాడండి ఆయన నామంలో ఉన్న శక్తిని గురించి. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. అడుగుతున్నామా? వేడుకుంటున్నామా? ప్రభు అంటున్నాడు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినా అది మీకు అనుగ్రహిస్తాడు. దానికి ముందేమన్నాడు? నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను, ఇస్తాడు. యేసయ్య మాటలు విందాం బిడ్డలారా. ఆ శక్తి కలిగిన, ఆ మహిమ కలిగినటువంటి ఆ నామాన్ని మన జీవితంలో ఉంచుకుందాం. ప్రియులారా, రక్షించబడినటువంటి వారి యొక్క దుస్తుల మీద ఏమని ముద్ర వేయబడి ఉందో తెలుసా? యేసయ్య నామం ముద్రించబడిందంటండి. యేసయ్య నామం ముద్రించబడిందంటండి. నీ హృదయం మీద, నీ జీవితం మీద, నీ కుటుంబం మీద ఎవరి నామం ముద్రించబడింది? ఒక్కసారి నీ హృదయం మీద, నీ జీవితం మీద, నీ పనుల మీద, నీ బ్రతుకు మీద యేసయ్య నామం ముద్రించబడిన తర్వాత సాతానుడికి నీ మీద అధికారము లేదో. అది యేసయ్య నామములో ఉన్న శక్తి. ఆ యేసయ్య నామాన్ని చూస్తే సాతానుడు ఆమెడ దూరం పారిపోవాలి. ఆ యేసయ్య నామాన్ని వింటే నీ రోగం ఆమెడ దూరం పారిపోవాలి. ఆ యేసయ్య నామాన్ని వింటే నీ యొక్క సమస్యలు అల్లంత దూరం పారిపోవాలి.
ఈనాడు మనందరం కూడా ఒక తీర్మానం చేసుకుందాం. ఈ ఘనమైన నామాన్ని, ఈ మహిమ కలిగిన నామాన్ని, ఈ మహాశక్తివంతమైన నామాన్ని మనం అధికంగా వినియోగించటానికి ప్రయత్నం చేద్దాం. వినియోగించవలసిన రీతిలో వినియోగించుదాం. అనవసరంగా వినియోగించొద్దు, అమంగళం పాలు చేయవద్దు. ఆ పరిశుద్ధ నామాన్ని, ఆ శక్తిగల నామాన్ని మనం అనవసరంగా అమంగళ పాలు చేస్తూ మనం వినియోగిస్తే అంతకంటే శ్రమల పాలు మరొకటి కారండి. జాగ్రత్త బిడ్డ. ఆ నామాన్ని నీవు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పనిలో, నీ పాటులలో వినియోగించవలసిన రీతిలో వినియోగించగలిగితే నీ జీవితంలో తప్పనిసరిగా అద్భుతాలు చూస్తావు. చిన్న ప్రార్థన బిడ్డ, చిన్న ప్రార్థన. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా 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 యేసువా. దిస్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్. ఇది చాలా శక్తివంతమైన ప్రార్థన. ఈ నామం మన పెదాల మీద ఉండాలి, మన హృదయంలో ఉండాలి, అది మారుమోగిపోతూ ఉండాలి. మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆ యేసయ్య నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉండు. ఆ యేసయ్య నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉండు. ఆ యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని మహిమని, దేవుని కృపని, దేవుని అద్భుతాన్ని నీవు నీ జీవితంలో చూస్తావు. ప్రియులారా, నమ్ముదాం, విశ్వసించుదాం. పేతురు అంటున్నాడు పుట్టుకుంటివానితో, యేసు నామములో నీవు లేచి నడు. లేచి నడిచాడు. యేసు నామములో ఇదిగో సైతాను ఈ బిడ్డను విడిచిపెట్టి పో. సైతానుడు విడిచిపెట్టి వెళ్ళాడు. యేసయ్య అంటున్నాడు, నా నామములో మీరు తండ్రిని ఏది అడిగినా అది మీకు తప్పక ఇస్తాడు అంటున్నాడు. ఆ యేసయ్య నామాన్ని మనతో ఉంచుకుందాం, మనలో ఉంచుకుందాం. ఆ శక్తిగలని నామములో ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వరాల కొరకై వేడుకుందాం. బిడ్డలారా, తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. శక్తి కలిగిన, మహిమ కలిగిన, సర్వోన్నతమైనటువంటి యేసయ్య నామాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలయ్యా. మీకు వందనాలు ప్రభువా. ఆ నామములో మాకు సమస్తాన్ని సమకూరుస్తానంటున్నావు ప్రభువా. సమస్తమైన దీవెనలు ప్రసాదిస్తానంటున్నావు. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఓ యేసయ్యా, నీ పరిశుద్ధ నామములో పరలోక తండ్రికి నాడు ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను స్వస్థపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఇదిగో సాతాను చేత పీడించబడుతున్నటువంటి వారికి విడుదల దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ప్రభువా, కుటుంబంలో వివిధ అవసరతలతో, కష్టాలతో, బాధలతో ఉన్నటువంటి వారికి నీ దీవెనలు ప్రసాదించమని యేసయ్య శక్తిగల నామములో అడుగుతున్నాము తండ్రి. నా దేవా, ఎన్నో కోరికలతో, తలంపులతో, ఉద్దేశాలతో ప్రార్థించమని అడుగుతున్న బిడ్డలందరిని దీవించమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. నాయనా, ప్రత్యేకమైన రీతిలో కుటుంబాలు విడిపోతున్నాయి, కుటుంబాలు బాధలతో ఉంటున్నాయి. యేసు నామములో వారందరిని ఐక్యం చేయండి తండ్రి. ఓ ప్రభువా తండ్రి, నాయన, ఈ పరిచర్య ముందుకు కొనసాగటం కొరకై ఎవరైతే బిడ్డల ఆర్థికంగాను, ఆలోచన పరంగాను సహాయం చేస్తున్నారు వారందరిని దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఓ యేసయ్య, ఎవరైతే ఈ వీడియో క్రింద మెసేజ్లు ఉంచుతున్నారో వారందరినీ, వారి తలంపులను, వారి ఉద్దేశాలను దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఈ మనలన్నింటినీ మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.